హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. దేశంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కొడంగల్ మండల ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, ఉడిమేశ్వరం, చిట్లపల్లి, కాజా హైమత్పల్లి, అంగడ్ రాయచూర్ తదితర గ్రామాలలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. రాష్ట్రంలో మన నాయకుడు అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కావడం మనకు ఎంతో శుభసూచకమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో మన కొడంగల్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అలాంటప్పుడు ఇతర పార్టీలకు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని అన్నారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కాలేజీలు, వెటర్నరీ కాలేజీలు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ, ఫార్మా కంపెనీలు ఇలా అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు కూడా పక్కగా అమలు అయ్యే విధంగా కృషి చేస్తామని, కానీ మన దురదృష్టం ఏమిటంటే రేవంత్ రెడ్డి గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత ప్రస్తుతం ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో కాస్త అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పుకొచ్చారు. అప్పాయిపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ కోసం చాలా మంది లబ్ధిదారులు డీడీలు కట్టడం జరిగిందని, వాటిలో మోసపోయామని నాయకుల ముందు వాపోయారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు పూర్తి సమగ్ర విచారణ జరుగుతుందని, డీడీలు కట్టిన వారికి ప్రభుత్వం ఆదుకునే విధంగా సీఎంతో చర్చిస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి చెల్ల వంశీచంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్, కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, పిఎస్సిఎస్ చైర్మన్ ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు కట్కం శివకుమార్ గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి, పట్టణ నాయకులు నయ్యం, దాము, మిఠాయిరాజు, రాము, సాయి, అచ్చకుంట్ల శ్రీకాంత్, చిట్లపల్లి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డిలతో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆగినాయి. ఎట్లా మన ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో వచ్చి ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలంటే వాళ్ళే ఇవ్వాలి. మాకేరక కాబట్టి మంచిగా అప్పుడు ఇల్లు జగాలంటే ఏందో చూద్దాం. ఒక పారి ఇంటికాడ జగ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా అది ఏంది బండ కప్పులు అన్ని తీయాలి, మంచిగా చెత్తేసుకోవాలి. 5 లక్షలు ఇస్తారు ఇప్పుడు. వాస్తవా లేదా? జగ కావాలంటే తను ఆలోచన చేయాల్సి వస్తుంది. అది కొద్దిగా లేట్ అవుతుంది. ఇదేందో ఉన్న కాడికి చేస్తాం, వాళ్ళకి ఇప్పిస్తాం. మంచిగా చేయాలి. వేరే ఎవరు ఎవరు కాదు. వాస్తవా లేదా?